మనందరి స్ఫూర్తి స్వామి వివేకానంద అండి. మేము మీకు స్ఫూర్తి కాదండి, మీరే మాకు స్ఫూర్తి అండి. ఏంటంటే సార్, సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్ అన్నారు స్వామి వివేకానంద. అదే స్ఫూర్తితో గత 20 సంవత్సరాల నుండి కేసీపీ యజమాన్య సహకారంతో మేము ఈ యొక్క సర్వేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 25 సంవత్సరాల నుంచి అండి, 10 సంవత్సరం సమ్మర్లో చేస్తూ ఉంటాం. 2 years నుంచి మహాలక్ష్మి డైరీ ప్రొడక్ట్స్ వెంకటేశ్వర గారి యొక్క సౌజన్యంతో ఈ మొబైల్ యొక్క మినరల్ వాటర్ని చేస్తూ ఉన్నాం. స్వామి వివేకానంద చెప్తాడు, దే ఎలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్, ది రెస్ట్ ఆర్ మోర్ డెడ్ దాన్ లివ్ అంటాడు. అంటే ఎవరైతే ఇతరుల కోసం జీవిస్తున్నారో వారే నిజంగా జీవిస్తున్నారు, మిగిలిన వారంతా జీవోత్సవాలు అంటాడు. అంటే ఇప్పుడు మన ఎంఆర్ఐ గారు కొత్తగా వచ్చాడు మాచర్ల. దాదాపు 20 సంవత్సరాల నుండి ఇలాంటి ఎంఆర్ఐ గారిని ఇంత చూడలేదండి. ఇది ఫ్యాక్ట్ అండి. ఇది నేను ఏదో లేదండి, నేను సార్ మాకు చెప్పడం కాదండి. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఎవరైనా రైతులు కానీ ఎవరైనా పోతే కూర్చోబెట్టి నిస్వార్థంగా చేస్తూ ఉన్నారు సార్. చాలా ఆనందంగా ఉంది సార్, మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఎలాంటి వాళ్ళకి కనుక స్వామి వివేకానంద అంటాడు, 100 మంది ఇలాంటి యువకులు ఇస్తే చేంజ్ ది వరల్డ్ అంటారండి. ఎందుకంటే ఇది మొత్తం మారుద్దండి గ్యారెంటీగా. సమస్య రా నీ పెళ్లి నిస్వార్థంగా ఉంటే ఖచ్చితంగా చెప్తారు అన్నమాట. నిజంగా చాలా ఆనందం. గౌరవనీయులు ఎంఆర్ఓ గారికి, మెట్టు గోవిందరెడ్డి గారికి అందరికీ నమస్కారం అండి. ఈరోజు రామకృష్ణ సేవా సమితి అందరికీ నమస్కారం. ఈరోజు మన రామకృష్ణ సేవా సమితి తరఫున వివేకానంద గారి స్ఫూర్తితోటి మెట్టు గోవిందరెడ్డి గారు, వారి కమిటీ సభ్యులందరూ కూడా ఈ చలివేంద్రం, మొబైల్ చలివేంద్రం అనేది స్టార్ట్ చేయించారు నా చేతుల మీదుగా. మంచి కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టారు. మరి ఈ ఎండలకు, ఈ సమ్మర్లో బాగా ఎక్కువగా ఎండలు ఎక్కువ ఉన్నాయి. దానికి సంబంధించి వారు వాస్తవంగా మేము కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. మాకంటే ముందు గోవిందరెడ్డి గారు మాకు కూడా ఇన్స్పిరేషన్గా ఆయన ముందుగానే స్టార్ట్ చేసి అందరికీ ఎండలకి, ప్రజలకు దాహార్తి తీర్చడానికి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకు గాను వారిని మా రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున, మా కార్యాలయం అందరి తరఫున వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమం వాళ్ళు ముందు కూడా చేపట్టాలని మనస్ఫూర్తి కోరుకున్నాను.